నమస్తే, వెల్కమ్ టు TV45 స్పెషల్ ఇంటర్వ్యూ. భార్యా బాధితుల సంఘం, ఇది అప్పట్లో దర్శకులు జంధ్యాల గారి సినిమా టైటిల్లో, లేకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతోన్న త్వరలో సినిమా టైటిల్లో మాత్రం కాదు. ఖచ్చితంగా ఒక సున్నితమైనటువంటి అంశాన్ని చాలా సీరియస్గా డిస్కస్ చేసేటువంటి నిజమైన ఒక ఆర్గనైజేషన్ ఉంది, భార్యా బాధితుల సంఘం పేరుతో. మరి ఈ సంఘానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతానికి ఏం జరుగుతోంది, అసలు ఇలాంటి సంఘం ఉంటుందని అందరికీ తెలుసా? అండ్ భార్యా బాధితులు నిజంగా సొసైటీలో ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలాంటి నిరాదరణకు గురవుతారు? భార్యా బాధితుల సంఘం చేసేదేమిటి? ఇవన్నీ కూడా మనతో వివరించడానికి, మనతో మాట్లాడడానికి, ఈ సంఘం గురించి వివరాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఈ భార్యా బాధితుల సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి జి బాలాజీ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బాలాజీ రెడ్డి గారు, చెప్పండి సార్. భార్యా బాధితుల సంఘం అనేది అసలు ఎందుకు, అలాగే ఈ సంఘం ఉన్నట్టు సొసైటీలో ఎంతమందికి తెలుసు, అండ్ ఈ సంఘాన్ని అసలు ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే, నేను కూడా గతంలో ఒక భార్య బాధితునండి. ఎక్కడికి వెళ్ళినా సరే భార్యలకే న్యాయం జరుగుద్ది, భర్తలకు న్యాయం జరగదు అని చెప్పడం జరిగిందండి. నా మీద కూడా 498 ఎంసీ డీవీసీ అలాగా 12 రకాల కేసులు పెట్టడం జరిగింది. నా ఆస్తులన్నీ కూడా కబ్జా చేశారండి. అప్పుడు ఆ టైంలో ఒక భార్యా బాధితుడికి న్యాయం ఉండి అన్యాయం జరుగుతుంది ఎందుకు అని చెప్పి కొన్ని మహిళా సంఘాలు కలిసామండి, రాజకీయ నాయకులు కలిసాము. ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగలేదండి. సరే, ఈ మహిళా సంఘాన్ని కలిసినప్పుడు, ఒక మహిళా సంఘం ఉండి ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒక భర్తకు న్యాయం జరుగుతులే కనుక మనకు కూడా ఒక సంఘం పెట్టుకుంటే బాగుంటుంది కదా, దానికి పేరు వచ్చి భార్యాబాధితుల సంఘం పెట్టాలని చెప్పి ఆలోచించి పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే మీరు కేవలం మీకు అన్యాయం జరిగింది మీ భార్య విషయంలోని ఒక సంఘం పెట్టారు అంటే, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారని అప్పుడు మీకు అంచనా? ఫస్ట్ నాకు అంచనా రాలేదండి. తర్వాత ఏంటంటే, నేను కోర్టుకి వెళ్ళడం రావడం నాకు ఇదే పని అండి. 2008లో నా మీద 498 కేసు ఇంక్లూడ్ అయిందండి. తర్వాత నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 3 రోజులు జైల్లో ఉన్నానండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక కోర్టుకి వెళ్ళడం రావడం, తర్వాత వీళ్ళు ఎలా వస్తున్నారు, ఇదంతా కూడా మీ భార్య గారి వల్ల జరిగింది? అవునండి. ఓకే. ఆవిడ నిజంగా కేసు పెట్టకపోతే నేనంత ఫామ్లోకి రాబోతున్నాను. తర్వాత ఏ సంవత్సరంలో స్థాపించారు ఇది? ఇది 2010 అండి. ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? దగ్గర ఒక 5,000 నుంచి 10,000 మధ్యలో ఉన్నారు. ఓ గాడ్, 5 నుంచి 10,000 మంది మధ్యలో ఇంకా ఉన్నారండి. కాకపోతే ఏంటంటే బయటకు రాలేకపోతున్నారు. పోనీ ఈ 5 నుంచి 10,000 మంది మధ్యలో వాళ్ళైనా బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం? బాధలు చెప్పుకుంటారు, వెళ్తారు, మళ్ళీ ముందుకు రారండి. ఎందుకని అంటే ఇప్పుడు అంటే సార్, మొత్తం 5 నుంచి 10,000 మంది వరకు కూడా సభ్యులు ఉంటారంటున్నారు. వాళ్ళంతా కూడా మీతో ఓపెన్గా వాళ్ళు పడుతున్న బాధ అంతా కూడా భార్యలకు సంబంధించి చెప్తూ ఉంటారా? మీతో చెప్తారు 100%. కానీ ఏంటంటే అన్ని బాధల్లో కల్లా గొప్ప బాధ ఏంటంటే భార్యతో బాధపడడం పెద్ద గ్రేట్ అనమాట అండి. ఒక క్రిమినల్ కూడా ఈ బాధ ఉండదు అనమాట అండి. ఒక క్రిమినల్ కన్నా దారావతి నంబర్ 1 టార్చర్ అండి. మనిషి తినలేడు, పడుకోలేడు, ఏ పని చేసుకోలేడు. ఎందుకంటే భార్య కదండి. సగభాగం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా వాళ్ళ కేసు పెట్టమన్నారు, వీళ్ళ కేసు పెట్టమన్నారు అని చెప్పి కేసు పెట్టారు అనుకోండి. అంటే చాలా కారణాలు ఉండొచ్చు, మీ వైపు నుంచి కూడా ఏమైనా సమస్యలు ఉండొచ్చు. సమస్యలు ఉండొచ్చు, కాదని లేదండి. కానీ సమస్య అనేది కూర్చుంటే పరిష్కారం అయిపోతుంది అండి. అంతేకాని కేసు పెట్టి దానికి కూడా ఇష్టపడరు ఆడవాళ్ళు? ఇష్టపడరండి. ఓకే, అంటే చూడడానికి వినడానికి చాలా కామెడీగా, అఫ్ కోర్స్ చాలా మంది సొసైటీలో అటు మీడియా కూడా, అంటే మీడియా ఇన్ ద సెన్స్ విజువల్ మీడియా, ముఖ్యంగా సినిమాల్లో ఈ భార్యా బాధిత అంటే చాలా పెద్ద కామెడీ క్యారెక్టర్. అది మేము కూడా సినిమా తెద్దామని చెప్పి ప్లాన్ చేసామండి. కానీ ఎవరికి ధైర్యం సాలేదండి. ఎందుకని అక్కడ కూడా భార్యలకు భయపడుతున్నారా మీరు? మేము భయపడతాం కాదండి, భయపడే వాళ్ళు ఉన్నారండి. ఓకే, ఇప్పుడు అంటే ఆ రకంగా కూడా ముందుకు రావట్లేదు? రారండి, రాలేరు. తర్వాత ఒకవేళ వద్దామన్నా వాళ్ళకి టైం సరిపోతుంది. ఓకే, బాలాజీ గారు, మీరు అంటే మీ ఇంట్లో మీ ప్రాబ్లం వల్ల ఒక సంఘం పెట్టారు. ఏ సంవత్సరంలో స్థాపించారు ఇది అన్నారు? 2010 నుంచి స్టార్ట్ చేసామండి. 2012లో ఫస్ట్ మీటింగ్ పెట్టామండి. 2014లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించామండి. రిజిస్టర్డ్ కూడా ఇది? అవునండి, రిజిస్టర్డ్ ఫర్ వెరీ వెల్. ఓకే, అండ్ ఫస్ట్ పెట్టిన మీటింగ్కి స్పందన ఎలా ఉంది, మీకు ఏమనిపించింది? ఫస్ట్ పెట్టిన మీటింగ్ అయితే దగ్గర ఒక 35 మెంబర్స్ వచ్చారండి. మొదటి స్టార్టింగ్ తర్వాత ఏంటంటే అంత ప్రాచుర్యం ఉండకపోవచ్చు, అందరికి తెలియకపోవచ్చు, అందుకు రాకపోవచ్చు. తర్వాత ఏంటంటే రావడం వెళ్ళడం జరుగుతూనే ఉందండి. నెక్స్ట్ రేపు కూడా మీటింగ్ పెడుతున్నాం హైదరాబాద్.
ఈ 12/6/2022 ఓకే, సండే రోజు కూడా ఒక మీటింగ్ అయితే పెడుతున్నారు బాగలింగంపల్లి సుందరయ్య కళాక్షేత్రంలో. ఓకే, అండ్ ఇప్పుడు మీటింగ్కి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంతమంది వస్తారు అనేది మేము చెప్పలేము. వచ్చి మేము ఆఖరికి ఒక్క పర్సన్ వచ్చినా మేము మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఓకే ఓకే, అండ్ ప్రభుత్వాల విషయం నుంచి, అంటే ప్రభుత్వాల వైపు నుంచి కావచ్చు, లేకపోతే బయట సమాజంలో కావచ్చు, ఒక మహిళ అంటే చాలా చాలా వాల్యూ ఉంది, చాలా ఉదాత్తమైనదని, చాలా ఉత్తమురాలని, ఇలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఫ్యామిలీస్ మహిళల వల్లే నడుస్తూ ఉంటాయి కూడా. మేము అందరినీ అని అంటలేదండి, మేము కొంతమంది గురించి మాట్లాడుతాం. ఓకే, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి. ఎందుకంటే మాకు కూడా అమ్మ ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, వాళ్ళు కూడా మరి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఈ సొసైటీకి, ఈ సంఘానికి? మేము వాళ్ళు వెల్కమ్ అంటున్నామండి 100%. వాళ్ళందరూ ఏమంటారు మిమ్మల్ని? వాళ్ళు వస్తారు, బాధలు చెప్పుకుంటారు, ఏడుస్తారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ భార్య వల్ల భర్త కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడా మీ దగ్గర? ఉన్నారండి, ఉన్నారు. కన్నీళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కేవలం భార్య వల్ల? భార్య వలన ఎవరికి ఏదో మ్యారేజ్ అవ్వక ముందు వ్యసనాలకి అలవాటు లేని వాళ్ళు కూడా వ్యసనాలు అలవాటు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే అనాదిగా మన సొసైటీలో మనం చూస్తున్నది ఏంటంటే, అంటే జనరల్ కండిషన్లో చూస్తే కనుక ఖచ్చితంగా మహిళ అంటే ఒక వాల్యూ ఉంది, ఒక గౌరవం ఉంది. మీరు చెప్పినట్టు అందరు మహిళలు కాకపోవచ్చు. ఈ అంటే భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భార్యల గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే వాళ్ళలో వీళ్ళు అది చూడలేకపోతున్నారంటారా? ఏమిటి ప్రాబ్లం, ఎక్కడ వస్తుంది అసలు? మీరు చాలా కేసులు చూస్తుంటారు. ఏంటి ప్రాబ్లం? చూడలేకపోతున్నారండి. కానీ మేము అడిగేది ఒకటేనండి, ఇప్పుడు చట్టాలు ఇచ్చారు, దేని గురించి ఇచ్చారు? నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేసుకోమని చెప్పి ఇచ్చారండి. ఇప్పుడు కూరలోని అంటే ఉప్పు ఎక్కువైందని ఇప్పుడు కామన్ అండి, అది అడగడం తప్పంటారు. అంటే కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువైంది అని మగాడు అంటే అడిగినందుకు వెళ్ళి కేసు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు? అవునండి. మరి అది దుర్వినియోగం కదండి. అవును, అలాగే దుర్వినియోగం 100కి 98 ఫేక్ కేసులు వస్తున్నాయండి. అదే మన నన్నపనేని రాజకుమారి గారు కూడా పురుషులకు కూడా హక్కులు ఇస్తే తెలుస్తుంది అని చెప్పారు. అంటే మీరు చెప్తున్నటువంటి భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో, మీతో ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఇంకా మీరు చెప్పినట్టుగా చాలా మంది బయటపడిన వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళందరికీ ఈ హక్కులు ఏం లేవంటారా? ఇప్పుడు పురుషులకు అసలు హక్కులు లేవండి. మహిళలకి ఆస్తి హక్కులు అన్ని కూడా మొత్తం A to Z అండి. అసలు మేము అడిగేది ఒకటేనండి, ఇప్పుడు భర్తలు అవసరం లేదు అని వెళ్ళిపోయిన మహిళలకి, అదే వెళ్ళిపోయినటువంటి భార్యలకి మేము మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను ప్రభుత్వం నుండి. ఓకే, దానికి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే మీరు అడుగుతున్న వ్యక్తుల నుంచి కానీ ఎక్కడ స్పందన లేదండి. లేదు, ఎందుకంటే మాకు వెనకాల బలం లేదండి. ఎందుకంటే బాధితులు మా బాధ ఇది అని చెప్పుకోవడానికి కూడా పర్మిషన్ లేదండి మాకు. అంటే ఒకవేళ చెప్పుకున్నా అది కూడా వేధింపు అవుతుందా? అంతే కదండి. ఓకే, సరే, మీరు ఇప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు జనరల్గా ఒక అంటే మీరు మరోలా భావించద్దు కానీ ఒక వింతైన ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో మీకు మహిళా సంఘాల నుంచి కానీ మీ గల్లీలో మీ వీధిలో ఉన్న లేడీస్ నుంచి కానీ అంటే మహిళల నుంచి కానీ వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి వ్యతిరేకత వ్యక్తమైందా? ఎలాంటి మా వీధిలో నుంచి ఏమీ రాలేదు కానీ కొన్ని మహిళా సంఘాలు మమ్మల్ని ఈ ఆర్గనైజేషన్ తీయకపోతే కోర్టులో కేసులు వేస్తా అన్నారండి. వేసారా? వేసుకోమని చెప్పామండి, ఎవరు వేయలేదండి. నా పేరుతో సహా అడిగారు, నా పేరు నా తండ్రి పేరుతో సహా చెప్పాము. అంటే మీకు బెదిరింపులు అవి ఏమైనా వచ్చాయి? బెదిరింపులు అండి మామూలేనండి. ఎక్కడి నుంచి అండి? మహిళల నుంచి? మహిళా సంఘాల నుంచి అండి. తర్వాత కరీంనగర్లో ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు పెడితే, అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కానీ నాకు తెలియదండి ఆ విషయం. అయితే అక్కడ ధర్నా చేసి వాళ్ళు తీసేదాకా కూడా వాళ్ళు ఊరుకోలేదని చెప్పారండి. అంటే మీరు కాకుండా ఇంకా సంఘాలు చాలా ఉన్నాయి ఇలాంటి? నాకన్నా ముందు ఎవరో పెట్టారంటండి, వాళ్ళు పెట్టుంటారు, ఒక 4-5 పెట్టారంటండి. ఈ భార్య బాధితుల సంఘం ఇదే పేరు పెట్టి చేస్తే గానీ మేము అక్కడ నుంచి కదలమని చెప్పి. వాళ్ళు భయపడిపోయారంటారా? మరి అంతే కదండి. మీరు భయం లేకుండా ముందుకు సాగుతున్నారు? మరి రమ్మని చెప్తున్నాను 100% అండి. సరే, మీకు ఫోన్ చేసేవాళ్ళు కానీ ఫస్ట్ అంటే సబ్స్క్రిప్షన్ కోసం కానీ, అంటే ఇది ఈ సంఘానికి ఏమైనా విధివిధానాలు ఉన్నాయా? జాయినింగ్ ఎలాగా ఏమిటి? అండ్ ఈ మీకు ఫోన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఏ కారణంతో చేస్తారు? అంటే ఏ కారణంతో భార్యలు వేధిస్తున్నారు వాళ్ళని మీరు గమనించింది ఏంటి? వేధిస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తగారు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి వేధింపులు అండి. 100కి మగవాడికి అండి. అత్తగారు భార్య తల్లితో ప్రారంభమవుతాయి. భార్య తల్లితోనే ప్రారంభమవుతాయండి. ఎక్కడి నుంచి మొదలవుతాయి? ఎవరు చెప్పినా అదే స్టార్టింగ్ అండి. మా అత్తగారు మా మిస్సెస్కి ఇలా చెప్తే ఈ విధంగా ఫాలో అవుతున్నారు.
ఇంకా ఈ టైప్ ఆఫ్ అంటే మీరు చూసే ఎక్కువ కేసులు అవే ఉంటాయి అవునండి అవునండి. ఓకే. ఈరోజు కోర్టులలో కూడా మీరు గమనించవచ్చు, అన్ని కేసుల కన్నా 498 MC DVC బాగా ఎక్కువైపోయినాయండి. అంటే గృహహింస మీకు బాగా గృహహింస అండి, గృహహింస అంటారండి. అంటే ఇప్పుడు ఈ గృహహింస చట్టం కొత్తగా తీసుకొచ్చారు, అంటే కొత్తగా మీన్స్ 2005లో తీసుకొచ్చారు. కొన్ని సంవత్సరాలు అయింది. అయితే ఈ కేసు అంటే ఈ చట్టం కూడా మీకు చాలా అడ్డంకిగా మారిందా? బాగానండి, మామూలు కాదండి. ఇప్పుడు ఈ భార్యాభాల సంఘం వచ్చాక కొన్ని రెమెడీలు కూడా వచ్చినాయండి. ఒకప్పుడు కేసు పెట్టగానే అరెస్ట్ చేసి నాన్ బెయిల్ అండి ఒకప్పుడు అయితే అండి. తర్వాత బెయిల్ ఇచ్చేదండి. ఇప్పుడైతే స్టేషన్ బెయిల్ ఇమ్మంటున్నారు, అంత తొందరగా అరెస్టులు చేయొద్దని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కోర్టుల వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, చూసారా మీరు? ఉన్నాయండి, ఉన్నాయి. అక్కడ ఎవరైనా గెలవడం జరిగిందా భార్య మీద? గెలుస్తున్నారండి, గెలుస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఫేక్ కేసులు అనేది అందరికీ అర్థమైపోయినాయండి. ఫేక్ కేసులు అన్నప్పుడు కానీ ఆ బాధ ఉంది కదండి, ఆ బాధ ఎవరు ఇవ్వగలరండి తిరిగి? ఇప్పుడు కోర్టులో కేసు వేసారు, కోర్టులో కేసు కొట్టేశారు, అంటే మగవాడు భర్త చాలా బాధపడుతూనే ఉండిపోతున్నాడు. అవునండి. ఇప్పుడు ఓకేనండి, భార్య వేధిస్తుంది, ఆడు సరే నా భార్య కదా అని అనుకుని పక్క పెట్టాడండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎవరికి తెలియని విషయం ఏంటంటే, తల్లిదండ్రుల అనంతరం తల్లిదండ్రులు చనిపోయినటువంటి ఆస్తిని భర్త తాలూకా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు భర్తకు దక్కకుండా చేస్తున్నారండి. ఇతను భార్య బాధితుడు అనే ఉద్దేశం. అవునండి, అన్యాయం కూడా జరుగుతుంది. నాకే జరుగుతుందండి. ఎవరికంటే ఇవాళ నా అన్నయ్య నాకు ఆస్తి దక్కకుండా చేస్తున్నారండి. ఎవరో ఎందుకండి అదండి. మీరు అసలు అంటే మీరు ఎక్కడ ఈ సంఘాన్ని ఎక్కడ రిజిస్టర్ చేయించారు? ఇదండి. ఎంతమంది సభ్యులతో స్టార్ట్ చేశారు? 7 సభ్యులతో స్టార్ట్ చేశారు. 7 సభ్యులు, వాళ్ళంతా కూడా భార్య బాధితులు. అవునండి. ఓకే. మరి వాళ్ళందరికీ కూడా అంటే జనరల్గా ఇలాంటి సంఘాలు ప్రారంభించినప్పుడు సొసైటీలో అంటే మన సమాజంలో కాంటెంపరీ అంటే ఇప్పుడున్న సమాజంలో ఎలా చూస్తూ ఉంటారు మిమ్మల్ని వీళ్ళు? అంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీరు ఎక్కడైనా వెళ్ళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు కానీ మమ్మల్ని 100% దూరంగా పెడతారండి, ఏ విషయాలు సరే. అవునా? ఎందుకు? కేవలం ఈ సొసైటీ స్టార్ట్ చేసి ఇందులో మెంబర్గా దీని గురించి కాదండి, ఒక భార్య బాధితులం కదండి, అందుకు మేము ఇష్యూలో మేము అందరిలాగా ఫ్రెష్ అయ్యి మేము బయటకు వచ్చాం అనుకోండి, వీడికేముందిరా బాధ, మేము ఎప్పుడు చూసిన ఇదిగోండి ఈ టైప్ లో ఉంటేనే నమ్ముతారండి. ఇక ఈ టైప్ గెటప్ లోనే ఉండాలండి. అలా గడ్డం అది పెంచుకుని తప్పదండి, ఏం చేస్తాం. ఎందుకంటే మాకు ఉండదండి, ఆదాయం ఉండదండి మాకండి. ఎక్కడికి వెళ్ళినా మాకు ఉద్యోగాలు ఎవడేవాడు, నువ్వు ఆ భార్య బాధితులు లేకపోతే జైలుకి వచ్చావు కదా. భార్య పెట్టేటువంటి బాధకి ఉద్యోగాలు కూడా దొరకట్లేదు అంటారు. దొరకనివ్వరు కదండి. మేము ఎక్కడ ఉద్యోగం చేస్తాం అనుకోండి, నువ్వు అర్జెంట్గా నువ్వు ఉద్యోగాలను తీసేస్తా లేదా నీ మీద కలిసి పెట్టమంటావా? ఓకే. సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అండ్ మీ భార్య బాధితుల సంఘాల్లో మొత్తం ఏ వయసుల వాళ్ళు ఎక్కువగా మీకు ఫోన్లు చేసి మీ దాంట్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ ఉంటారు? 25 years నుంచి స్టార్ట్ అండి. 25 years నుంచి స్టార్ట్. యంగ్ కపుల్ కూడా ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారా? 25 to 75 అండి. సో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, మీతో చెప్పుకుంటూ ఉంటారు. ఓకే. మీ నుంచి మరి ఎలాంటి న్యాయం వాళ్ళు కోరుకుంటూ ఉంటారు? ఏం చేస్తే బెటర్ అని అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో లేనటువంటి ధైర్యాన్ని మేము ఇస్తామండి. ఫస్ట్ ధైర్యం అయితే కల్పిస్తారు వాళ్ళకి, అంటే భార్యను ఎలా ఎదుర్కోవాలి. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి కావాల్సిందే ధైర్యం అండి. ఎగ్జాక్ట్లీ. ఆ ధైర్యం లేనప్పుడు ఆడు ఏం చేస్తున్నాడో అడిగే తెలియదండి. అదే టైంలో ఆత్మహత్య చేసుకుంటున్నాడండి. ఆత్మహత్య చేసుకుంటే మరి ఎంత నష్టపోతున్నారండి. ఇప్పుడు మనిషికి ముఖ్యం ఈ రోజు కావాల్సింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా డబ్బు, న్యాయం కావాలంటే డబ్బు. అదండి. పోనీ ఈ న్యాయానికి ఎంత రేటు, ఈ న్యాయానికి ఎంత రేటు చెప్తారో చెప్పరు. పోనీ అలాగే పోనీ ఎవరైనా బోర్డులు పెట్టున్నారనుకోండి, అంతా ఎక్కడన్నా దొరికితే పోనీ దోపిడీలు దొంగతనాలను చేసుకుని వెళ్తామండి. ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఉండవండి. చాలా బాధపడుతున్నారు కేవలం ఇప్పుడు ఇప్పుడు రౌడీ షెటర్లు అంటున్నారు, అంటే దొంగలు అంటున్నారు, నెక్స్ట్లెట్లు అంటున్నారు. స్పెషల్గా అక్కడి నుంచి పుట్టుకురారు నిగోండి ఇలాగ పుట్టుకొస్తారండి. మరి ఆకలేస్తుంది, దానికి ఏం చేయాలండి? అంటే ఇది ఇంత పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. చాలా పెద్ద, ఎవరికి తెలియని సమస్య అండి ఇదండి. ఇప్పుడు అయితే దొంగతనం చేయాలి, లేదా ఎవరన్నా పొడాలి, ఎవరన్నా పొడాలి, పొడితేనే వస్తా లేదా రావండి. సొసైటీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే సపోర్ట్ మాకు సపోర్ట్ ఎవరు అదే కాదు చెప్తాను అండి. ఇప్పుడు మేము అందుకని ప్రభుత్వం అడుగుతున్నాం అండి, వీడు భార్య బాధితురాని కానీ నేను చంపేయి అని ఒక ఆర్డర్ అంటున్నాం అండి. ఇంకా ఏ బాధ ఉండదు కదా, నడు చచ్చిపోయాడు అనుకోండి, ఏ బాధ ఉండదుగా. ఓకే. అయ్యో.
ఓకే. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే కనుక మీరు ఈ ఆర్గనైజేషన్ స్థాపించి ఒక 10-12 ఏళ్ళు అవుతుంది. అవునండి. ఆ తర్వాత రాను రాను అంటే ఈ యుగం అంతా మారిపోతోంది. మొత్తం ఈ టైం అంతా కూడా ఎలా ఉందంటే సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపించింది. చిన్న పిల్లాడిని అడిగినా కూడా ప్రతి ఒక్క విషయం సైన్స్ నుంచి అంతరిక్షం నుంచి ఆవకాయ బద్ద వరకు కూడా వాడు క్లియర్గా చెప్తున్నాడు, రైట్? చెప్పండి. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పటి రోజుల్లో కూడా ఇలాంటి భార్యా బాధితులు ఉన్నారా? ఇప్పుడు కూడా మీకు మీరు ఇంట్రెస్ట్ ఆవకాయ బద్ద అన్నారు కదండి, ఆవకాయ బద్ద కన్నా ప్రమాదకరమైందండి అది. అవునా? ఓకే. ఆవకాయ బద్దను ముట్టుకుంటే షాక్ కొట్టదు, కానీ ఇది ముట్టుకుంటే షాక్ కొడుతుంది. మన దీని ఏమంటారు హై టెంపరేచర్ ఉంటుంది చూడండి, అలాంటి షాక్ కొడుతుంది అనమాట. ఓకే. అన్నిటికన్నా మహా డేంజర్ షాక్ ఇదండి. అవునా? భార్య. అవునండి. ఎందుకంటే డబ్బు కావాలి, ఆస్తి కావాలి. అంటే కేవలం డబ్బు గురించి అంటారా? మ్యాక్సిమం మీరు గమనించిన దాంట్లో బాలాజీ గారు, నేను మీ మాట్లాడొచ్చాను కానీ చెప్పండి. మీరు గమనించిన దాంట్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత జీవితం ప్రేమ చూపిస్తారా? ప్రేమ చూపిస్తారా మీరు? పని ఎవరైనా పని చూపిమనండి. ఈ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిందని చెప్పి చూపించండి. ఆ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బును మాత్రం ప్రేమిస్తుందండి, ఆ అబ్బాయిని ప్రేమించదండి. అంటే స్వచ్ఛమైన ప్రేమ లేదంటారు? లేదండి, ఎక్కడుందండి స్వచ్ఛమైన ప్రేమ? ఎప్పుడో దగ్గర ఒక 15 సంవత్సరాల కింద పోయిందండి. స్వచ్ఛమైన ప్రేమ అనేది లేదండి. డబ్బు ఉందా రెడీ. ఓకే. అంటే అంతకన్నా నేను మాట్లాడితే బాగోదండి. అదేలేండి. ఓకే. అంటే ఈ రక్త సంబంధాలు కానీ లేకపోతే భార్యాభర్త అనుబంధాలు కానీ ఇవన్నీ ఉట్టిదేనా మీ ఉద్దేశం? ఎందుకంటే మీ వాళ్ళందరికీ అదే చెప్తారా మీరు? నేను ఎవరికి చెప్పనండి, మీ సంఘ సభ్యులకి. నా సంఘ సభ్యులకి నేను ఏం చెప్పనండి, ఎందుకంటే ఇవన్నీ చెప్తే వాళ్ళు మారిపోతారండి. అందుకని వాళ్ళని ఎంతసేపు శాంతంగా ఉండమని మేము చెప్తామండి. అంటే ఇప్పుడు మాట సందర్భం మనం చెప్తాను, లేకపోతే ఇది కూడా నేను చెప్పనండి. ఓకే. అంటే డబ్బుతోనే ముడిపడి ఉంది, అందుకే ఈ గొడవలు కూడా వస్తాయి. న్యాయం ఎక్కడ జరుగుతుందో చూపిస్తారా? సరే, డబ్బు ఉంటేనే న్యాయం, డబ్బు లేకపోతే న్యాయం. చెప్పండి. మీ సొసైటీకి సంబంధించి, మీ సంఘానికి సంబంధించి, చెప్పండి, మీ ఆర్గనైజేషన్లో చెప్పండి. సెలబ్రిటీలు అంటే కాస్త పేరున్న వాళ్ళు, కాస్త తెలుసున్న వాళ్ళు, నలుగురికి తెలుసున్న వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీస్ మా దగ్గర రారండి, ఎందుకంటే అక్కడికక్కడే డబ్బులు ఇచ్చేసి కట్ చేసుకుంటారండి, సెటిల్ అయిపోతుంది. అంతేనా? అంటే డబ్బు ఉంటే మీరు కూడా సంఘం పెట్టకపోతారు? డబ్బు ఉంటే కాదండి, డబ్బు ఉందా లేదా సమస్య కాదండి. అంటే మరి వాళ్ళు సెటిల్ చేసుకుంటారు అంటున్నారు మీరు? అవునండి, వాళ్ళు సెటిల్ చేసుకుంటారండి. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఏ సమస్య లేదండి, నేను భార్యాభర్తల సంఘం తీసేయచ్చండి, కానీ నేను తీనండి. ఎందుకంటే భార్యాభర్తల సంఘం అనేది భార్య ఉన్నా లేకపోయినా, అంటే భార్యతో కాపురం చేసినా చెయ్యకపోయినా, ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయండి, మహిళా సంఘాలు ఉన్న వాళ్ళందరూ నన్ను మాట అనకూడదండి, భర్తలు తెలిసిలేరు కదండి. సంఘం ఎందుకు పెట్టుకున్నాం? న్యాయం చేయడానికి పెట్టుకున్నాం. ఓకే. భర్తతో భార్యతో కాపురం చేసినా సరే మా దాంట్లో జాయిన్ అవ్వమన్నా. ఓకే. మహిళల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? సొసైటీలో మహిళల నుంచి పర్వాలేదండి, బాగానే ఉందండి. బాగానే ఉంది. మహిళలు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి? ఓకే. వాళ్ళు కూడా రేపు మీటింగ్కి వచ్చే ఛాన్స్ ఉందా? ఉన్నారండి. అవునా? వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే. ఒకవేళ అంటే పొలిటీషియన్స్ కానీ అలా ఎవరైనా మీ ఏరియాకి సంబంధించి, అంటే మీరు తాడేపల్లిగూడెల్లో ఇది స్టార్ట్ చేశానని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక 2-3 ఏళ్ల క్రితం ఒక క్యాలెండర్ చూశాను మీది. ఐ థింక్ క్యాలెండర్ కూడా వేస్తుంటారు. ఆ క్యాలెండర్ చూసి ఇన్ఫ్యాక్ట్ నేనే నవ్వుకున్నాను. అంటే ఫస్ట్ ఈ సమస్య, ఈ భార్యా బాధితుల సంఘం అంటే ఎవరికైనా ఫస్ట్ నవ్వు వస్తుంది, ఏమిటిది భార్యా బాధితులు ఏమిటి అనేది. కానీ ఈ విషయాన్ని చర్చిస్తే తప్ప ఇంత లోతుగా ఇన్ని ప్రాబ్లమ్స్తో ఉంటారు అనేది అర్థం కాదు ఎవరికి. మేము ర్యాలీ పెడదాం అనుకుంటున్నాం అండి, ర్యాలీ పెడితే కానీ గతంలో ఏమైనా ర్యాలీలు 2-3 సార్లు పెట్టామండి. పెట్టారు. ఎలా ఉంది స్పందన? స్పందన నెంబర్ 1 అండి. మేము పెట్టింది 6గురితో పెట్టామండి. ఓకే. 6గురితో కూడా మాకు రెస్పాన్స్ నెంబర్ 1 వచ్చిందండి. ఓకే. మేము మ్యాక్సిమం ఒక 200 మంది 300 మంది వస్తే అసలు భార్య బాధితుడు అంటే ఎలా ఉంటాడు, ఆడ రుచి ఎలా ఉంటుంది అని అందరికి చూపిద్దాం అనుకుంటున్నాం అండి. మాకు అంతమంది గ్యాదర్ అవుతలేదండి. ఎందుకని గ్యాదర్ అవ్వట్లేదు అంటారు? వాళ్ళు భయపడుతున్నారా మళ్ళీ అక్కడ? మరి అంతే కదండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఫైల్ లాయర్ల చేతిలో ఉంటాయండి. రేపు పొద్దున్న మేము ఒక 13 డిమాండ్స్ అడుగుతున్నాం అండి. ఏమిటవి? ఏమిటంటే మీకు నేను వాట్సాప్ పెడతాను. ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మాకు 498 పెట్టిన తర్వాత సంవత్సరంలో కేసు తేలినా తేలకపోయినా మాకు కోర్టు నుంచి విడాకులు మంజూరు చేసి 2వ వివాహానికి అనుమతి అడుగుతున్నాం అండి. ఓకే. ఫస్ట్ కోరిక, ఫస్ట్ డిమాండ్ అండి. సెకండ్ డిమాండ్ ఏంటంటే మా భార్యలకు భర్తలు అవసరం లేనప్పుడు మా భార్య పిల్లలకి మేము ₹1 కూడా ఇవ్వము. ఓకే. మీరు ఫస్ట్ చెప్పినటువంటి డిమాండ్ లో చెప్పండి కొంతవరకు సహేతుకం ఉంది, అంటే కరెక్ట్నెస్ కనిపిస్తుంది. ఆ తర్వాత నాకు కనపట్లేదు. చెప్పండి. అంటే ఒకసారి భార్య బాధితుడయ్యి ఒక గొడవ పడి ఆ తర్వాత 1 year పాటు కేసు నడిచాక మళ్ళీ 2వ వివాహానికి అనుమతి ఇవ్వండి అంటే మళ్ళీ రెండోసారి మీరు అందులో ఆ నరక కోపంలోకి వెళ్దామని? నరక కోపంలోకి వెళ్ళడం కాదండి. ఇప్పుడు మాకు వివాహాలు వద్దని మేము అంటలేదు, అంటే
ఓకే. చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోమంటున్నాం అండి, ఓ, అంతేగాని అది మీ కోరిక. అంతేగాని మీరు చేసేసుకున్నా మేము ఎవరైనా బలవంతం చేస్తలేదు. బట్ అదైతే అనుమతి కోరుతున్నారు. అవునండి. మ్మ్. ఇప్పుడు మ్మ్. కోర్టులో కేసు వేసాం అనుకోండి, ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కేసు నడుస్తుంది. మరి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మరి టైం వేస్టే కదండి. Best. అవును. 6 సంవత్సరాల తర్వాత ఆడికి ఇంట్లో హెల్త్ బాగోక లేకపోతే ఏదో అవును. లేక ఒక మ్యారేజ్ కావాలనుకుంటాడు, అప్పుడు డైవర్స్ అవుతుంది. డైవర్స్ అయిన తర్వాత వివాహానికి ఎవరు వస్తారని ముందుగా ఎవరు వస్తారు, ఏజ్ బార్ అయిపోతుంది. ఓకే. అందుకని ద్వితీయ వివాహం కోరుకుంటున్నారు. అవునండి, మ్యాక్సిమం 1 yearలో కేసు తేల్చేయమంటున్నాం. చేయాలి. ఓకే. అండ్ ఈ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి బయట, సోషల్ ఆర్గనైజేషన్స్, అంటే మీలాంటి ఆర్గనైజేషన్స్, వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు వీళ్ళు? అదే చెప్తున్నాం కదా, మాకు ఎవరు సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేయరు. ఓకే. మరి ఇలా ఎవరు సపోర్ట్ చేయని ఈ భార్య బాధితుల సంఘాన్ని ఎన్నాళ్ళని మోస్తారు మీరు? అఫ్ కోర్స్ మీరు అందుకనే కదండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఓ, వెరీ నైస్. తాడేపులు BBS, తాడేపులు కూడా ఒకటి, BBS హైదరాబాద్ భార్య బాధితుల సంఘం. BBS అంటే భార్య బాధితుల సంఘం. అవునండి. 2 ఛానల్స్ ఉన్నాయండి. 2 ఛానల్స్ కూడా డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఇందులో అన్ని కూడా భార్యలు పెట్టేటువంటి బాధలే ఉంటాయి అందులోను. అన్ని రకాలు ఉంటాయండి. భార్యలు పెట్టే బాధలు ఉంటాయి. ఒక తల్లిదండ్రుల్ని ఒక పిల్లలు ఎలా హింసిస్తున్నారు, అసలు ఇలా వృద్ధాప్యానికి ఎందుకు వెళ్ళవలసి వస్తుంది, మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకుందాం చూస్తున్నాం. ఓకే. అండ్ పరిష్కారాల దిశగా చూస్తే కనుక ఇప్పుడు మీ దగ్గరికి బాధితులు వచ్చారు, సరే, వాళ్ళ బాధ ఎన్నాళ్ళు అలా ఉంచుతారు, దానికి ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తూ ముందుకెళ్తూ ఉంటారు మీరు? అది వాళ్ళు చెప్పే వెర్షన్ బట్టి మేము చేస్తాం. మీరు చేస్తూ ఉంటారు. అలా పరిష్కరించిన కేసులు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ సవ్యంగా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ సంసారం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు. అలా కూడా జరగచ్చు, అలా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఓకే. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో అధిక శాతం ఇంతకుముందు అడిగిన ప్రేమ వివాహాలు చేసుకుని జీవితం గడుపుతున్న వాళ్ళ, లేక పెద్దలు కుదిర్చిన వివాహాలకు సంబంధించి ఎలా ఉంటాయి? అంటే రెండిట్లో ఏది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది? ఏదైనా ఒకటేనండి, అదైనా ఒకటి ఇదైనా ఒకటేనండి. ఏదైనా ఫైనల్ గా భార్య మాత్రం బాధిస్తుంది. ఓకే, అదే మీ స్లోగన్. అదే అంటే మేము అందరి గురించి మాట్లాడతాం, మళ్ళీ చెప్తున్నాను. అదే, అవును. అలా ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రావచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఫోన్ చేసి ఎవరైనా ఒకవేళ ఆ సమస్య చెప్పి రావాలి అనుకుంటే కనుక దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన స్పెషల్ ఫీజు కానీ, మీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక ట్రెజరరు, మీ ఆర్గనైజేషన్ అసలు ఎలా రన్ చేస్తున్నారు మీరు? మేము ఎవరైనా తెచ్చినా తీసుకుంటామండి, ఎవరికి డిమాండింగ్ ఏం లేదండి. 200 ఇచ్చినా తీసుకుంటాం, ఆఖరికి 1 రూపీ ఇచ్చినా, సింగిల్ రూపీ ఇచ్చినా తీసుకుంటాం. స్వచ్ఛందంగా చేస్తున్నారు. అంతేనండి. ఓకే. ఫైనల్గా అంటే మీ గోల్ ఏమిటి అసలు? మీరు టోటల్గా చూస్తే కనుక భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? భవిష్యత్తులో అంటే మేము దేని గురించి మాట్లాడలేమండి. ఎవరికైనా కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తామండి. ఓకే. ఎందుకంటే రేపటి రోజు మనం చెప్పడం అనేది ఎవరి వల్ల కాదండి, అది అంతే. అంతే కదండి. అంతే. ఓకే. ర్యాలీలు ఇలాంటి సభలు 100% చేస్తాను. ఎందుకంటే ఇందులో కూడా అతి తొందరలో భార్యాభర్తల సంఘం ర్యాలీ పెడతానని చెప్పేసి అందులో కూడా ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చామండి. ఓకే. చట్టాలుగా చెయ్యాలి అంటే కనుక మీరు ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారు గవర్నమెంట్? మీరు పెట్టిన 13 డిమాండ్స్లో ఒక డిమాండ్ ఉందా చట్టం చేయాలని? ఇలా ఏమన్నాను? మొత్తం మేము 13 ఇచ్చామండి. 13లో మాకు ఒక 4 ఇస్తే చాలండి. అంతే. ఆ 4తో పర్వాలేదు, సాటిస్ఫై అవుతారు. మరి అంతే కదండి. ఎందుకంటే ఏది లేనప్పుడు ఏదో ఒకటి వచ్చిందనుకుంటే దాంతో మనం తృప్తి పడాలండి. ఎలా ఉంది ప్రభుత్వం నుంచి కానీ, లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి కానీ, అండ్ వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్? అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. మరి ఎందుకని ఇప్పుడు సొసైటీ నుంచి రెస్పాన్స్ రావట్లేదంటారు, సెలబ్రిటీలు ఎవరు చెప్పట్లేదంటారు, అండ్ మీకెవరు ఉద్యోగాలు కూడా ఎవరంటారు? మరి ఇలా ఏది జరగనప్పుడు ఈ సొసైటీ అంటే ఈ భార్యాబాధితుల సంఘాన్ని స్థాపించి నడుపుతూ చివరికి ఏం లబ్ధి పొందుదామని మీరు? మేము లబ్ధి పొందడం గురించి మేము ఆలోచిస్తలేదండి. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు చనిపోకూడదు. ఒక స్లోగన్ అయితే ఇవ్వాలి అంటే తర్వాత విషయం తర్వాత ప్రజలకి. నాకు అమెరికా నుంచి వస్తాయండి, మలేషియా నుంచి ఫోన్స్ వస్తాయండి, ఇంటర్నేషనల్ కాల్స్ కూడా వస్తుంటాయి, దుబాయ్ నుంచి ఫోన్స్ వస్తాయండి. మరి వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? వాళ్ళు కావాల్సినటువంటి కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, నేను చెప్తూ ఉంటారు. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల మాట్లాడతారండి. నాకు రోజుకి 150 నుంచి 200 ఫోన్స్ వస్తూ ఉంటాయండి. వీళ్ళంతా కూడా భార్య. ఓకే. డైలీ ఆ స్థాయిలో వస్తాయి. అవునండి. ఓకే. మీరు ర్యాలీలో అవి చేపట్టినప్పుడు కానీ, లేకపోతే మిగతా మీతో బాధలు పంచుకుంటున్న వాళ్ళ సమస్యలు తీర్చాలి అంటే కనుక మీరు మీ సంఘానికి ఏముండాలని కోరుకుంటున్నారు? అంటే ఒక పర్టికులర్ ఫండ్ ఏమైనా ఉండాలా ఏంటి? ఫండ్ ఎవరు ఇస్తారండి? ఎవరు ఒక భార్య బాధితుడు అనేవాడు చెప్పట అడుకునేవాడు కన్నా హీనమైనవాడు అండి. ఎందుకంటే ఇంకా అడగన మనసు ప్రశాంతంగా ఉంటుందండి, మనసు ప్రశాంతంగా ఉండదు కదండి. ఇంకా
చెప్పి అడుక్కున్నాడు అనుకోండి ఎవడనో రూపాయత్తరని ఒక ఆశ ఉంటుందండి. కానీ ఇటు ఆ ఆశ లేదండి. ఆ ఆశ లేనప్పుడు మనం కూడా ఆశించకూడదండి. అది ఫైనల్గా మీరు ఏమో ఆశిస్తున్నారు ఈ సంఘం నుంచి? అంటే ఈ సంఘంలో చేరే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకవేళ కొంతమంది బయటకు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, ఫోన్లో అవి చేసి చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు అవి గోప్యంగా ఉంచుతారా, లేకపోతే ఎట్లా, ఏం చేస్తారు? మేమైతే ఎవరికి పలానా వాళ్ళు ఫోన్ చేశారు పలానా వాళ్ళని మేమైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి నెంబర్ ఇవ్వండి మేము. ఓకే, సో అంతా గోప్యంగా ఉంచుతానండి. సో ఆ ఇబ్బంది అయితే లేదు. మేము ఆ అంటే ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో మీరు చూస్తున్న ఫ్యూచర్లో, అంటే సమీప భవిష్యత్తులో కానీ సుదీర్ఘ భవిష్యత్తులో కానీ చెప్పండి. భార్య బాధితులు అనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనుకుంటారా, ఎక్కువైపోతున్నారు? ఎక్కువ అవుతుందండి. ఎక్కువే అవుతుంది. అవునండి. ఇంత చదువుకున్న పిల్లలు ఉన్న ఈ రోజుల్లో కూడా. అవునండి. ఓకే, మీ దగ్గర ఒక బుక్ కూడా ఉంది, ఇంతకు ముందు చూశాను నేను. ఆ బుక్ లో కూడా మీరు ఏమిటది, ఆ బుక్ స్పెషాలిటీ ఏమిటి? ఆ బుక్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరి పేరైనా సరే నేను 300 రకాలు రాస్తానండి. ఓ, మీరు అంటే మీరు అసలు ఏం చేసేవారు, ఏం ఉద్యోగం చేస్తారు? నేను ఫస్ట్లో పిల్లలకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేవాడినండి. ఓకే, తర్వాత ఈ ఆర్ట్ నేను దగ్గర దగ్గర ఒక 28 సంవత్సరాల నుంచి ఈ ఆర్ట్ ఉందండి. ఏమిటండి ఆర్ట్? ఆర్ట్ ఏంటంటే ఎవరి పేరైనా సరే 300 రకాలు రాస్తానండి. 300 టైప్స్, వెరైటీస్. అవునండి. అవునండి. తెలుగు ఇంగ్లీష్ నెంబర్స్ ఏదైనా సరే రాస్తానండి. అదే ఆ బుక్ అంతా కూడా. అవునండి. ఓకే, ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారా? లేదండి, నా ఓన్ ఆర్ట్, మన ప్రపంచంలోనే లేదండి ఆర్ట్ అండి. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? నేను లా డిస్కంటిన్యూ అండి. ఓకే, అందుకే మీకు లా పాయింట్లు కూడా చాలా తెలుసు అనుకుంటాను. లేదు. అంటే భవిష్యత్తులో ఒకవేళ భార్య బాధితులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి దారి చూపించాలి అంటే, మీది ఏమైనా కోర్ టీమ్ లాగా, కోర్ గ్రూప్ ఏమైనా ఉంటుందా మీ సంఘంలో? గ్రూప్స్ ఏముంటుంది, మీరే ఓన్ డెసిషన్స్ అవి తీసుకుంటూ ఉంటారు, మీటింగ్స్ పెడతారు? మామూలుగా ఉంటారండి. ఉంటారు. ఎంతమంది ఉంటారు మెయిన్ సభ్యులు? మెయిన్ సభ్యులు అయితే ఒక 15-20 మంది దాకా 15-20 మంది వరకు ఉంటారు. అది కాకుండా మీరు చెప్పినట్టు 5 నుంచి 10,000 మంది ఉంటారు. అవునండి. ఓకే, ఓకే బాలాజీ గారు, ఎనీవే మీరు అనుకుంటున్నవన్నీ కూడా ఫ్యూచర్లో జరగాలి. అండ్ ఈ భార్య బాధితులు అనేవాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారని మీరు చెప్తున్నారు, బట్ తక్కువ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము అదే కోరుకుంటున్నాం. అవును, ఎస్. కానీ మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఎక్కువ అవుతారు. మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు అంటే దానికి చెప్పానండి. ఓకే, ఓకే. కానీ మేము తగ్గాలని కోరుకుంటున్నాం. ఓకే, తగ్గాలి. ఎందుకంటే అవును, ఇది ఒక సామాజిక రుగ్మతగా మారిపోతుంది, సొసైటీలో ఒక పెద్ద సమస్య అయిపోతుంది, పెద్ద సమస్యగా ఉందండి ప్రజెంట్. ఆ సమస్యను తగ్గించాలని మా ఉద్దేశం. ఎనివే, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కూడా భార్య బాధితుల సంఘం అనేది ఒకటి ఉంది. తాడేపల్లిగూడెంలో ఒక రిజిస్టర్ ఆఫీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు బాలాజీ రెడ్డి గారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మనకి ఇచ్చారు. అండ్ వీళ్ళ మీటింగ్ కూడా సండే రోజు 12/6/2022 రోజున ఇక్కడ మీటింగ్ కూడా జరగబోతోంది. దీనికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అలాగే వీళ్ళు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో కూడా చెప్పారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా భార్య బాధితులైతే తగ్గాలి ఆ సంఖ్యనే ఆయన కూడా కోరుకుంటున్నాను అని చెప్పారు. ఆయన కూడా స్వయానా ఓ భార్య బాధితుడు కాబట్టి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా చేరదీసి వారందరి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారాల దిశగా వెళుతున్నారు బాలాజీ రెడ్డి గారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి TV45.